హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్లో జాయిన్ అవ్వండి. ఫిట్గా హెల్దీగా ఉండండి. శివాజీ ఒకప్పుడు ఇండస్ట్రీలో ఈ పేరు బాగా వినిపించింది. కాకపోతే ఆ తర్వాత తెరమరుగైంది, అలాగే కనుమరుగైంది. కానీ దాదాపు 10 ఏళ్ల తర్వాత శివన్న అనే పేరు శివాజీ అనే పేరు కంటే డబుల్ డోస్తో వినిపిస్తుంది అనమాట. సో ఆ శివాజీనే ఈ శివన్నగా మరి మన ముందుకు వచ్చారు. సో మరి ఈ పండగ పూట శివాజీగా మారిన శివన్నతో ఒకసారి విశేషాలు ముచ్చటించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో శివాజీ గారు. నాకు శివాజీ అంటాం కన్నా శివన్ అంటేనే చాలా ఇష్టం. అది అందుకని శివన్న అని పిలుస్తాను యాక్చువల్గా ఎందుకంటే శివాజీ గారు అనేది మాకు ఒక బాగా సుపరిచితమైన పేరు, శివన్ అనేది ఇష్టమైన పేరు. రెండింటికి ఆ చిన్న తేడా అయితే ఉంది. నా ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే, అసలు శివాజీ టు శివన్న ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుందండి. అందరికీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. శివాజీకి శివన్నకి మనుషులుగా తేడా ఎప్పుడూ లేదండి. కాకపోతే ఏంటంటే మన టైం బాగాలేకనో మన గురించి తెలియని వాళ్ళే మన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో తెలిసిన వాళ్ళందరికీ తెలుసు శివన్న ఎప్పుడు ఇలాగే ఉంటాడు, ఇదే శివన్నలో పెద్దగా ఏమీ శివాజీకి శివన్నకి పెద్దగా తేడా లేదు అనే విషయం చాలామంది తెలుసు. సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ మీరు అడిగిన దానికి ఏంటంటే, మా అమ్మ నిన్న కాక మొన్న ఒక మాట చెప్పిందనమాట. నేను పుట్టింది గుడివాడలో, మా అమ్మ వాళ్ళది గుడివాడ దగ్గర కానుకోళ్ళు అనే పెంజంట్రా, యాక్చువల్గా వాళ్ళది పెంజంట్రా. ఓకే. కానుకోళ్ళు షిఫ్ట్ అయ్యి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉండేవాళ్ళు. నేను పుట్టింది అమెరికన్ హాస్పిటల్లో పుట్టాను. ఆ కృష్ణా జిల్లాలో గుడివాడ ఏరియాలో అది అప్పటి నుంచి ఫేమస్ ఆ హాస్పిటల్. అక్కడ పుట్టాను. పుట్టిన తర్వాత నాకేం పేరు పెట్టాలి అన్నప్పుడు మా తాత, ఆయన పేరు సుబ్బయ్య చౌదరి గారు, మా నాయనమ్మ పేరు సుబ్బమ్మ, వాళ్ళిద్దరూ నా పేరు పెట్టేటప్పుడు శివయ్య అని పెడదామన్నారంట. సో మా అమ్మ వాళ్ళది గుడివాడ కదా, కొంచెం వాళ్ళ క్లాస్ అప్పుడు, మాదేం పల్నాడు పెద్ద పర్ర మా అమ్మేమో. అక్కడ మా అమ్మ వాళ్ళ బాబాయ్ గారు అర్జునరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన శివయ్య అంటే శివాజీ అని పెట్టండి అన్నాడంట. సో ఎన్ని చెప్పినా కానీ అమ్మాయి తరఫే ఎక్కువ నడుస్తుంది కాబట్టి శివాజీ అని పెట్టింది మా అమ్మ. గమ్మత్తుగా మా అమ్మ పేరు ఝాన్సీ లక్ష్మి. చూసారా, ఎంత ఏమనుకున్నా సరే మళ్ళీ సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి మళ్ళీ నా పేరు శివన్నగానే మారింది. మా తాత కోరిక ఏదైతే శివయ్య అని ఉందో అదే కోరిక మళ్ళీ బిగ్ బాస్ రూపంలో నెరవేరిందండి. సో అంతకు మించి తేడా ఏం లేదండి. శివాజీకి శివన్నకి డిఫరెన్సే లేదు, ఎప్పుడూ లేదు. నేనెప్పుడు సినిమా ఇండస్ట్రీ నాకు ఇచ్చిన జ్ఞానానికి, నాకు ఇచ్చినటువంటి అవకాశాలకి ప్రపంచం తిరిగాను నేను.